ఎంత బరి తెగించారు వీళ్ళు. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. ఆపో 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 ఆపోయే బాబు. ఇక్కడ సర్కస్ బీట్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? అరే ఆపో బాబు. కొంచెం చదవగానే నిద్రే కూర్చున్నావు గిట్టు. చెప్పాను నీకే. ఇదిగో అరే ఆపోయే బాబు. నా మీద ఎక్కిస్తావేంటి పంప తీసి? అరే ఆపోయా ఆపోయా. అరే అరే ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆపని చెప్పగా ప్లీజ్. నువ్వేం మాట్లాడకు సింధు. ఇలా ఎంత దూరం తీసుకుపోతావు? మనం ఏకాంతమైన చోటికెళ్ళి సరదాగా మాట్లాడుకుందాం. వద్దు, మనం ఇంటికి వెళ్దాం. వెళ్ళకూడదు ప్లీజ్. ఎంత పనిచేసావు కిట్టు? ఇక్కడికి తెచ్చావు ఎందుకు? ఆ జైలు వదిలే కాసేపు మనం బయట గడుపుదాం. మా గెస్ట్ హౌస్ ఇది. ఇక్కడ కాపలా వాళ్ళు నౌకర్లు ఉండరు. మనం స్వేచ్ఛగా ఉండొచ్చు. రాసిందు తాళం చెవి ఇక్కడే ఉంది. నీకు భయంగా ఉందా సింధు? అక్కయ్యకి సంగతి తెలిస్తే? తెలీదు. ఎవ్వరూ రారు ఇక్కడికి. కమాన్ 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 సింధు కమాన్. వద్దు కిట్టు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. నీ మీద నమ్మకంతో నేను నీతో వచ్చాను. అందుకని ఇలా. చూడు సింధు, ఆ నమ్మకం నీకు కలిగించడం కోసమే నేను నిన్ను ప్రేమించాను. నువ్వేమనుకున్నావే? రంభవా, సౌందర్యవా, ఊర్మిళవా, మగవాళ్ళని కవించే మిస్సు సుందరివా నిన్ను చూసి మైమర్చిపోవడానికి, నేను తప్పించుకోవడానికి, పక్క తీర్చుకోవడానికి నిన్ను ఒక ఆయుధంగా వాడుకున్నాను. భుజంగరావు కొడుకునే నేను. ఆయనకున్న ఆత్మగౌరవం, అహంకారం నాకు ఉన్నాయి. మా నాన్నని సర్వనాశనం చేయడానికి మీ అక్కయ్య నన్ను పావుగా వాడుకుంది. ఇప్పుడు మీ అక్కయ్యని దెబ్బతీయడానికి నేను నిన్ను పావుగా వాడుకుంటాను. బంగారము డబ్బే మీరు దోచుకుపోయారు. పర్వాలేదు, కష్టపడ్డావంటే అవన్నీ తిరిగి సంపాదించుకోగలం. ప్రతీకారంగా ఇప్పుడు నేను దోచుకోబోయేదేంటో తెలుసా? కోల్పోతే ఈ జీవితంలో తిరిగి నువ్వు సంపాదించుకోలేనిది నీ శీలం. అదే మీ అక్కయ్య గుండెల్ని చీల్చడానికి నేను వేసే ఆగ్నేయాస్త్రం. ప్రతీకారం తీర్చుకోవడానికి బాంబే నుంచి వచ్చారు పోటుగత్తెలు. ఈ ఇంట్లోకి వచ్చిన ఆడది నా దగ్గర పడుకోకుండా పోకూడదే. నా శరీరంలో ఊపిరినంత వరకు నీకు లొంగను. నీ కోరిక జన్మలో తీరదు. నా కోరిక తీరేంత వరకు నీ ఊపిరి పోదే పోదే. ఎవరు నువ్వు? నన్ను రక్షించండి. ఈ కట్లే పెద్ద
ఏరా ఏమైంది? ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికి ఎలాంటి అనుమానం రాని చోట డెడ్ బాడీని నేను దాచిపెట్టాను. నువ్వు బాధపడుతున్నావా? లేదు, తప్పు చేసింది నేనేగా. ఏడోకు. ఊహ తెలిసినప్పటి నుంచి విధి మనతో ఆడుకుంటోంది. ఈ జన్మంతా కోరికలను చంపుకొని బతకాలి. కోరికల సంగతి దేవుడెరుకు. ఇవాళతో మన అందరి కదా సమాప్తం. వాడు తప్పించుకున్నాడు. ఎవరు? నువ్వు ఎవరి సంగతి చెప్తున్నావు? ఇంకెవడు? వాడే, ఆ కమిషనర్ మొగుడు. పోలీసుల్ని మిలిటరీని ఆగమేఘాల మీద ఇక్కడికి రప్పిస్తాడు. ఏమిటా నీ పిచ్చి పేలాపన? ఆయన తప్పించుకున్నాడా? వాడిని కమిషనర్ కారులో నేను చూశాను. నువ్వు తికమకగా మాట్లాడతావేంటి? కమిషనర్ మూడు లోపల ఉన్నాడు. లోపల? ఆ కారులో ఉండేవారు? అనుమానం ఉంటేరా, నేను చూపిస్తాను. ఇప్పుడు నమ్ముతావా? అర్రర్రర్రర్రే, ఇదేమిట్రా ఈ మహేంద్ర జాలం? నా కళ్ళ మీద ఒట్టు, నా విద్య మీద ఒట్టు. ఈయన్ని ఇప్పుడే ఆ కమిషనర్ కారులో చూశాను. అయితే మరెవరినో నువ్వు చూసుంటావు. నువ్వు ఆడదానివేగా, నేను మగాడినేగా. ఈ రెండూ నిజమైతే ఈయన చూసింది నిజమే. వెంకటరమణ పాములాడు పాము కాడ వల్లే చస్తాడని పెద్దలు అంటారు. నా మ్యాజికే నాకు విరోధమైందా? అదే ముక్కు, అయ్యో అవే కళ్ళు, నన్ను ఎందుకు తెచ్చారు? అరే అదే లుక్కు. ఏం సందేహం లేదు, వీడే వాడు, వాడే వీడు. ప్లీజ్ నన్ను మా ఇంటికి పంపండి. మీ రేషన్ కార్డులో మీ పేరు తీసేశారని తెలిసింది. ఓ చిన్న డౌట్, మీకు ఇంకెవరైనా అన్నదమ్ములు ఉన్నారా? లేరు. తప్పు మీ నాన్నదే అయి ఉంటుంది. ఆయన శృంగార పురుషుడు అనుకుంటా. ఇద్దరిని చూస్తే కార్బన్ కాపీలా ఉన్నారు. ఇందులో ఏదో మోసం ఉంది, అది కనిపెట్టాలి. కనిపెట్టాలంటే వీళ్ళమ్మ అడ్రస్ తెలుసుకుని రహస్యంగా అడగాల్సి ఉంటుంది. అది కాదు, కమిషనర్ తో ఉన్నవాడెవరో ఆరా తీయాలి. పెద్దయ్య గారు, నేను ముత్తుని. తొందరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఏ ఎందుకు కంగారు పడుతున్నా? ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చారు, వాళ్ళంతా నన్ను గుర్తుపెట్టారు. నాకు భయంగా ఉంది అయ్యగారు. ఆ ఫైల్ సంగతి ఏం చేశావు? ఇవాళ రాత్రికి తప్పకుండా కనిపెట్టేస్తానండి అయ్యగారు. నువ్వు ఆ ఫైల్స్ పట్టుకురావాలి. నా గుండాలు ఆ చుట్టుపక్కలే తిరుగుతుంటారు. ఫైల్స్ లేకుండా నువ్వు వచ్చావో నీ భార్య బిడ్డల్ని నువ్వు చూడలేవు. అయ్యో అన్నయ్య సేకరి బాబాయ్ గారు. సర్లే. దేవుడా, నేను ఎలాంటి తప్పు చేయలేదే, నన్నెందుకు ఇట్లా కట్టపెడుతున్నావు? అల్లారి వదిలేసి రావడం తప్పైపోయింది. ఎక్కడి నుంచినారేమిటండి? అరే ఏడుస్తున్నారా? ఏమైందండి? దేని గురించైనా బాధపడుతున్నారా? ఏమండి, ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఇది వరకట్లా మీరు మారేంత వరకు నేను ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాను. Come on. No! Who gave you the permission to enter my bedroom? కుక్కలా లోపలికి రావడానికి ఇది ఎవరు అనుకున్నా? సారీ మేడం, ఈ రాస్కల్ మీ భర్త కాదు. చెప్పడా? He was cheating you. నువ్వు పిచ్చిదాన్లా మాట్లాడుతున్నా. పిచ్చి కాదు, నిజమే. నువ్వు మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీస్ పవర్ ఏంటో నీకు చూపించాల్సి ఉంటుంది. వీడి గురించి మీరు తెలుసుకునేంత వరకు నేను పోను. వీడు వంచకుడు. ఆ భుజంగం వాడి గూండాలు కలిసి ఇలా నాటకం ఆడుతున్నారు. పరువు మర్యాదలతో జీవిస్తున్న నా ఇంట్లో ప్రవేశించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? సాటి ఆడదానికి సహాయం చేయడానికి రావడం తప్పైంది. బోసు, వీరే మీ నిజమైన భర్త రవీంద్రనాథ్. వీడు స్మగ్లింగ్ లారీ డ్రైవర్ ముత్తుగాడు. మీ శీలాన్ని కాపాడే అవకాశం మాకు కలిగింది. కొంచెం ఆలస్యం అన్నట్టయితే జంబలగడి పంబా అంటూ 2-3 గోల్స్ చేసిండువాడు నా కొడుకు. శ్రీదేవి, అంతా అయోమయంగా ఉంది. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఏమిటండి ఇదంతా? కంగారు పడుకో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇందు. నువ్వు చేసిన ఉపకారానికి జీవితాంతో నేను రుణపడి ఉంటాను. రాముడు భీముడు చిక్కడు దొరకడు సినిమాల్లో ఇలాంటి సీన్లు చూశాను. దీనికి మూల కారణం వీళ్ళ నాన్నే. ఆయనకి చెన్నెళ్ళు ఉన్నట్టుంది.